నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నేరాల సంఖ్యను తగ్గించేందుకు జంగారెడ్డిగూడెంలో డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కామవరపుకోటలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు. ఘనంగా ప్రారంభమైన రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయపుర ప్రతిష్ట మహోత్సవాలు. పలు ప్రత్యేక పూజలు హోమాలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెంకు అతి త్వరలోనే ట్రాఫిక్ ఎస్ఐ రాబోతున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. అదేవిధంగా సిబ్బంది కొరతను కూడా అధిగమిస్తామని, డ్రోన్ సర్వే లైన్స్ కూడా తీసుకువచ్చి నేరాల సంఖ్యను తగ్గిస్తామని ఎస్పీ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సందర్శించారు. డీఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో ఎస్పీకి పోలీసుల అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది వద్ద నుండి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతో పాటుగా పలు సూచనలు తెలియజేసేందుకు విరివిగా తనిఖీలు చేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ జిల్లాలో సుమారు 450 నేరాలను ఛేదించామన్నారు. దాదాపు 8 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతి తక్కువ ధరకి అత్యాధునిక సీసీ కెమెరాలు లభ్యమవుతున్నాయన్నారు. కావున ఇండ్లకు, దుకాణాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు కొత్తగా 200 మంది కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉందన్నారు. వీరి ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ నేరాల సంఖ్యను తగ్గిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐలు జాబీర్, చెన్నారావు, వెంకన్న, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలోనే సీసీటీవీ కెమెరాలు అయితేనేమి, వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ, డ్రోన్స్ అయితేమో కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక 450 అఫెన్సెస్ పైన 2010 నుంచి కూడా డిటెక్ట్ కాని నేరాలు కూడా చాలా వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఒక 8 కోట్లు పోయిన ప్రాపర్టీ, అది బైక్స్ అయితేనేమి, గోల్డ్, ముఖ్యంగా సిల్వర్ కానీ, చాలా కేసెస్ లో కొన్ని కేసెస్ లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాడి దగ్గర ఒక 4-5 సంవత్సరాల్లో అతను చేసిన 50 అఫెన్సెస్, 60 అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది. ప్రజలు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే ఎలాంటి దొంగతనం జరిగినా, ఇంకేదైనా జరగరాంది జరిగినా, పిల్లల మీద ఎవరైనా ఏమైనా అఘాయిత్యం చేసినా ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఆ సీసీటీవీ ఉంటే దొంగ కూడా భయపడి అసలు మీకు అఫెన్సే జరగదు. అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడము, డిటెక్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడము, అంత బాధ లేకుండా అసలు అఫెన్స్ జరగకుండానే ఒక డిటరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయి. ఎవరు లేకుండా మూవ్మెంట్ జరిగింది వెంటనే మీ వాట్సాప్ కి కానీ, మీ మొబైల్ కి కానీ ఆ వీడియో క్లిప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎవరైనా సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసినా కూడా మీ దగ్గర ఖచ్చితంగా అతని ఎవిడెన్స్ ఉంటుంది. అట్లాంటి కెమెరాస్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో 5,000కి, 4,000కి కూడా అందుబాటులోకి వచ్చాయి. మీ ఇంటికి అట్లీస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా పెట్టుకున్నా కూడా 5,000కి మీకు అన్ని క్రైమ్స్ నుంచి కానీ, ఏ రకమైన డిస్ప్యూట్ నుంచి కానీ ప్రొటెక్షన్ లభిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాస్, ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ ఓనర్స్, బ్యాంక్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అందరూ కూడా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్త ప్రమోషన్స్ వచ్చాయి. వీఆర్ సెండింగ్ షార్ట్ ఈ వీక్ లో వచ్చేస్తారు. ట్రాఫిక్ ఎస్ఐ గారు అనేది ఒక్క జంగారెడ్డిగూడెం కాదు, ఏలూరు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు ఒక 200 మంది కొత్త కానిస్టేబుల్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రైనింగ్ అవ్వగానే దే ఆల్ కమ్, మన ఫోర్స్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతారు. నైట్ పెట్రోల్ తిరుగుతున్నారు కదా, బైక్ పెట్రోల్స్ తోటి వాళ్ళు ఇంతకుముందు 4 వీలర్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా 2 వీలర్ మీద కూడా సైరన్ పెట్టుకొని తిరుగుతున్నారు. జనాలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడము,
బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే దూరంగా వెళ్ళిపోవడానికి. సో అట్లాంటి కొత్త పద్ధతులు మనం తీసుకొస్తాం. ఈ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టుకుంటాము. ఇప్పుడు ఏలూరులో నడుస్తుంది. ఓవర్ నైట్ మొత్తం మామూలు కానిస్టేబుల్స్ తిరిగితే 2-3 కానిస్టేబుల్స్ ఒక ఏరియా కవర్ చేయగలుగుతారు. అట్లాంటిది ఇప్పుడు డ్రోన్ ఎంటైర్ ఏలూరు సిటీ అంతా కవర్ చేస్తుంది. త్వరలోనే జంగారెడ్డి కూడా వీళ్ళు స్టార్ట్ ఇట్. మనం సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని, లోకల్ ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొని, లేదా గవర్నమెంట్ సపోర్ట్, ఆ డ్రోన్ అనేది నైట్ పెట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా కొంతమంది స్టాఫ్ షార్టేజ్ ని మనం కవర్ చేసుకోవచ్చు. మీన్వైల్ కొత్త రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కొత్త ట్రాఫిక్ బూత్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటిని ఫిల్ చేసి మ్యాన్ పవర్ ని కూడా డిప్లాయ్ చేస్తాం. ట్రాఫిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి విల్ టేక్. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి మహిళకు తాను ఒక సోదరుడి వల్లే తోడుంటారని ఎమ్మెల్యే తెలిపారు. కామవరపుకోటలో ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఏలూరు బిషప్ మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావుతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రవాసాంధ్రుడిగా ఉన్న తనను గుర్తించి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం సీఎం చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. కానీ మహిళల సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తనని గెలిపించిన మహిళల రుణం తీర్చుకునేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఐసీడీఎస్ పీడీ పి శారద, గ్రామ సర్పంచ్ అనుష, చర్చి ఫాదర్ బివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున చూస్తే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి స్త్రీ లేనిదే జననం లేదు, మరి స్త్రీ లేనిదే గమనం లేదు. కళ్ళు తెరిచినప్పటి నుంచి కూడా స్త్రీ ఆలోచించేది బంధాల గురించి, అలాగే కుటుంబాన్ని ఎలాగ ముందు తీసుకెళ్ళే విషయంపైన స్త్రీలు మరి ఎంతో బాధ్యత తీసుకొని మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి ఊహించుకుంటే మరి స్త్రీ లేకపోతే ప్రపంచం ఏమవుతుందంటే అంత శూన్యంగానే ఉంటుంది. మరి మగవాళ్ళ మీద స్త్రీలు డిపెండ్ అవ్వరు కానివ్వండి, బట్ స్త్రీల మీదే మగవాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. మీరు చేసే పని మరి బయటకు ఎక్కువ కనిపించచ్చు కానివ్వండి, మీరు చేసే పని మీరు చేసే పని కంటే 3 రెట్లు మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కుటుంబానికి, సమాజాని కోసం. మరి ఈరోజు చూస్తే మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు మరి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చారు. అలాగే మరి చట్టసభల్లో మరి రాబోయే ఎలక్షన్స్లో సగం పైగా మహిళలు మరి పోటీ చేయబోతూ ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీస్గా మరి సగం కంటే ఎక్కువ కూడా మరి రాబోతున్నారు చట్టసభల్లో. ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మసీద్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై, ప్లాస్టిక్ నివారణపై వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు ముందుకు రావాలన్నారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే భావితరాలకు ఎంతో నష్టం కలుగుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ దీని బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీవజోజీ, మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, రాష్ట్ర శెట్టి బల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు అన్నది వాడకూడదు. ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, మన పిల్లల ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలి. కాపాడుకుని ఎవరైతే సరే ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వాళ్ళకి 5,000 ఫైన్ వేస్తామని ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల 3వ శనివారము వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శానిటేషన్ మెరుగుపరచడానికి, ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అదేవిధంగా భూమి కాలుష్యము, నీటి కాలుష్యము, గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పర్యావరణం కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ వద్దు, పేపర్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ ముద్దు అనే కాన్సెప్ట్ ద్వారా పర్యావరణం కాపాడడానికి, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది. పర్యావరణ పరిరక్షించుకోవటానికి ఈవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీ కమిషనర్ గారు, చైర్మన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్లాస్టిక్ అనేది ఆవులు అలాగే జంతువులు కూడా తినేసేసి ఎంతో దుర్భరంగా చచ్చిపోవడం కూడా జరుగుతుంది. మరి తక్షణమే ఈ యొక్క ప్లాస్టిక్ని నిరోధిస్తే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. మరి రాబోయే రోజుల్లో దీనివల్ల చాలా ప్రమాదకరాలు కూడా జరుగుతాయి. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ డ్రైన్లో చూసినా, చెరువులో చూసినా, నదిలో చూసినా, సముద్రంలో చూసినా అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ పెరిగిపోయి దాన్ని మనం నిర్మూలించలేనంత పరిస్థితికి మానవుణ్ణి మింగేసే పరిస్థితిలో ప్లాస్టిక్ ఉంది ప్రస్తుతం. దాన్ని గనక మనం ఇప్పుడు నిర్మూలించకపోతే రేపు భావితరాలకి మనం ప్లాస్టిక్ సమాజాన్ని, ప్లాస్టిక్ భూమిని, ప్లాస్టిక్ నదిని, ప్లాస్టిక్ సముద్రాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది. రేపు మనం రాబోయే తరాలకి ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం అందిస్తేనే మన భావితరాలు బాగుంటాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం వంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభించారు. అదేవిధంగా హోమ కార్యక్రమాలను కూడా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు, కోనరెడ్డి కిషోర్ మాట్లాడారు. తమ గ్రామంలోని పురాతనమైన కోదండ రామాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే విశిష్ట పూజలు, హోమాలు జరుపుతామన్నారు. చివరి రోజు ప్రతిష్ఠ జరిగిన అనంతరం మహా అన్న సమరాధన కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావుతో పాటుగా సభ్యులు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దంపతులు కుడికాలు ముందరబెట్టి రామచంద్రపురం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ కోదండ రామాలయం, అట్లాగే గంగానమ్మ అమ్మవారికి పునర్నిర్మించిన ఆలయంలో ఈరోజు ఉదయం తోరణాలతో 5 గంటలకు తోరణాలతో స్టార్ట్ అయ్యి 8 గంటలకి అమ్మవారి పూజ జరిపించి ఇప్పుడు ఏకశాల ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. 13 జంటలు అంటే 26 మంది కలిపి ఈ హోమ పూజకి సిద్ధమై ఉన్నారు. భక్తులు అందరూ ఇచ్చేస్తున్నారు. అట్లాగే వేద పండితులు, వాస్తు పండితులు, రమేష్ గారు, గ్రామస్తులందరూ వచ్చి ఉన్నారు. దాన్ని ఘనంగా ఆరంభించారు. మొదటి రోజు కార్యక్రమం, ఇప్పుడు ఏకశాల కార్యక్రమం, మధ్యాహ్నం ఊరేగింపు, సాయంత్రం జలాభిషేకం, క్షీరాభిషేకం జరుగుతుంది. వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. భక్తులు 3వ రోజు కార్యక్రమాన్ని తిలకించవాలని తెలియజేస్తున్నాం. మొట్టమొదటి రోజున మా ఆరాధ్య దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి నూతన గుడి ప్రవేశంతో మొదలై ఈ హోమంతో మొదలవుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గ్రామస్తులందరూ కూడా జంగారెడ్డి పట్టణం మరియు రామచంద్రపురం గ్రామస్తులందరూ ఈరోజు అలాగే 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని మన శ్రీరాముని గుడి ఆవిష్కరణ, అట్లాగే దశస్తంభ ఆవిష్కరణ, అలాగే ఈ హోమాల యొక్క ఫలితాలు అందరూ పొంది మన గ్రామస్తులు, జంగారెడ్డి పట్టణ గ్రామస్తులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాముని యొక్క గుడిని మనం ప్రారంభించుకుని అట్లాగే దశస్తంభాన్ని ప్రారంభించుకున్నామని తెలియజేస్తున్నాం. మన సిటీ కేబుల్ వారి ద్వారా అందరూ కూడా గమనించి
అట్లాగే 3 రోజులు కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రామచంద్రపురం గ్రామంలో వేయించేసిన శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు శనివారం నాడు అంగరంగ వైభవంగా ఉదయం 5 గంటలకే మేళతాళాలతోటి తోరణాలు కడతం అయిందండి. 8 గంటల 1 నిమిషానికి గంగానమ్మ అమ్మవారి విగ్రహ పూజ అది చేసుకుని తర్వాత యాగశాలకు వచ్చి మేము యజ్ఞయాగాలు మొదలెట్టామండి. ఈ 3 రోజులు కూడా భక్తులందరూ వచ్చి మేము తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పిఠాపురంలో విజయకేతనం పేరుతో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగిందని జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య తెలిపారు. ఈ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురం సభ జరిగిన తీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపన్యాసాన్ని వివరించారు. పార్టీ 7 ప్రాధాన్యత అంశాల ఆధారంగానే భవిష్యత్తులో తాము పనిచేయబోతున్నామని వెల్లడించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలోని చిత్రాడలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవటం జరిగింది. లక్షలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, శ్రేయోభిలాషులు, పిఠాపురం ప్రజానికం అనేక మంది హాజరై ఈ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు చూస్తుందని చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే రానున్న కాలంలో ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారే ఒక దిక్సూచి లాంటి వాడని, పవన్ కళ్యాణ్ గారు అయితేనే కష్టపడే కార్మికులకి, పేదలకి, రైతులకి, మహిళలకి అందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నారని ఒక మంచి సంకేతాన్ని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వగలిగారు. అందుకే రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఎక్కడ కూడా పొరాపచ్చలు లేకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఐక్యతతోటి ముందుకెళ్ళాలి. చిన్న చిన్న సమస్యలు ఏది ఎదురైనప్పుడు కూడా వాటినే పట్టుకొని ఇబ్బంది పడకుండా ముందుకు సాగాలి. జనసేన పార్టీని అభివృద్ధి పరచాలి. రాష్ట్రంలో ప్రజానీకం ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వారి ఆశలకు అనుకూలంగా ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ, కూటమి కానీ పనిచేయాలని చెప్పి ఆవిర్భావ దినోత్సవ సభలో పిలిపివ్వటం అనేది జరిగింది. అందుకే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ప్రజల పట్ల చాలా అనుకూలంగా మంచి ఆలోచనతోటి ముందుకు సాగాలి. ప్రజల మీద ఏమాత్రం ఇబ్బందికరమైన పద్ధతుల్లో వ్యవహరించినా, మాట్లాడినా గత ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు వస్తాయో మన ప్రభుత్వానికి కూడా అటువంటివి వస్తాయి. అటువంటి ఎదురు కాకుండా ముందుకు సాగాలంటే ఐక్యతతోటి ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో భాగస్వాములు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో ఆ రకమైనటువంటి పిలిపించినందుకు మేమందరం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయటానికి జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానస సరోవర్ విల్లాస్లో హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం సాయంత్రం విల్లాస్లోని చిన్నారులతో కలిసి ప్రముఖులు సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. ఆ సంబరాలను ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ వారి యొక్క పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీ సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం శుభ్రపరిచారు. అదేవిధంగా రేషన్ దుకాణాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుభ్రపరిచామన్నారు. అదేవిధంగా ప్రతి రేషన్ డిపోలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరికి చేరవని, కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా తహసీల్దార్ ఆఫీస్ జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛాంధ్ర దివాస్ మీద ఈరోజు మా రికార్డ్ రూము, తర్వాత మా కంప్యూటర్ రూము, మన ఆఫీస్ ప్రెమిసెస్లో ఉన్న చెత్త అన్నిటిని నీట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ గ్రహించవలసిన కోరుతుంది ఏంటంటే, ప్రతివారు వారి ఇంట్లో మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తలపెట్టిన స్వచ్ఛ దివాస్ ప్రోగ్రామ్ని వారి ఇంట్లో ఉన్న చెత్తను నీట్గా ఈరోజు ప్రోగ్రాంగా పెట్టుకొని మన ఇంటిని మనం నీట్గా చేసుకొని పంచాయతీ వారికి మీ యొక్క చెత్తను తొడిగా క్లీన్ చేసుకొని వారికి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మనకి మన ఇంట్లో ఏ విధమైన రోగాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా మనం నీట్గా మంచిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు దయవుంచి అందరూ మన ప్రభుత్వ నిబంధనల ప్రకారము, ప్రభుత్వం వారు ఇచ్చిన సూచన ప్రకారము 3వ శనివారం ప్రతి వారు వారి ఇంట్లో చెత్తను క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం ఇచ్చారు. దీంతో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
భీముడోలు మండలంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వినియోగదారుడి బాధ్యతలు హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ పూల గ్రామంలోని వివిధ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులకు అవగాహన సదస్సును జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. వారికి బిస్కెట్లు అందించారు. ఈ మేరకు విద్యార్థులకు వినియోగదారుల హక్కుల్ని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్సీ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, కాసాని రామకృష్ణ, ఉప్పు గంగాధర్, బి తులసిరావు, జి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. కొంటే జిల్లా ఫోరంలో మనం స్టేట్ అండ్ నేషనల్ కమిషన్కి వెళ్లకుండానే కోర్టు కనుక మనకి ఏదైనా వినియోగదారుడు కొని దానికి లోపం జరిగి ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో కంప్లైంట్ చేస్తాం. వినియోగదారుల సంఘం అనేది ఒక గొంతుకులాగా వినియోగదారుడికి పనిచేస్తుందని చెప్పాను కదా, అలాగే ఈ చిన్న షరతులకు లోబడి మనం వినియోగదారుల సంఘాన్ని వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే అవకాశం ఉంది. యూ కెన్ లాడ్జ్ కంప్లైంట్ ఇన్ నేషనల్ కమిషన్. అలా 3 స్థాయిల్లో మీరు మన హక్కుల్ని కాపాడుకోవడానికి వినియోగదారు ఫోరంలో కానీ స్టేట్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్లో కానీ మనం కంప్లైంట్ చేసుకోవచ్చు, నష్టపరిహారం పొందవచ్చు. సరే, మీకు బిల్స్ ఇవ్వకపోయినా ఎక్కువ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కన్జ్యూమర్ రైట్స్కి కంప్లైంట్ చేయొచ్చండి. మీరు ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం. మేము తర్వాత మాకు నేషనల్ కన్జ్యూమర్ డే ఈ అవకాశం ఇచ్చిన ప్రజ్ఞ సార్కి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పట్టణానికి చెందిన ప్రతిభా స్కూల్ విద్యార్థులు మధ్య క్షేత్రం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 73వ చండీ హోమంను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం రాత్రి చండీ హోమం జరిపారు. ఈ హోమంలో పలు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. హోమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈమని శశికుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. సోమవారి సేవ చేసుకునే భాగ్యం ఉంటే మధ్య చైర్మన్ ఇస్తారని అన్నారు. అది ఆ సోమవారి సేవ చేసుకునే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేరాల సంఖ్యను తగ్గించేందుకు జంగారెడ్డిగూడెంలో డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కామవరపుకోటలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో
అవగాహన ర్యాలీ నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు. ఘనంగా ప్రారంభమైన రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు, పలు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.